నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమెరికా ఎన్నికల ఫలితాలపై కొనసాగుతున్న ఉత్కంఠ. 5 రాష్ట్రాల తీర్పు వెల్లడికి మరింత సమయం పట్టే అవకాశం. బడ్జెట్పై మధ్యంతర సమీక్షను చేపట్టిన ఆర్థిక శాఖ. కరోనా వల్ల ఆదాయం పడిపోవడంతో భవిష్యత్తుపై మథనం. అక్రమ నిర్మాణాలతో పరిస్థితి చేయి దాటిపోతోంది. ఎల్ఆర్ఎస్ పై కౌంటర్ దాఖలుకు సర్కార్ హైకోర్టు ఆదేశం. భారత్లో పెట్టుబడులకు ఎలాంటి ఆటంకాలు ఉండబోవు. ప్రపంచ వృద్ధి చోదకంగా దేశాన్ని మారుస్తామన్న ప్రధాని. రాష్ట్రంలో కొత్తగా 1602 కరోనా కేసులు నమోదు. ఇప్పటి వరకు 2,47,000 మందికి పైగా సోకిన వైరస్. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ వెడలేదు. ఎన్నికలు ముగిసి 2 రోజులైనా 45 రాష్ట్రాల ఫలితాలు వచ్చినా తదుపరి అధ్యక్షుడు ఎవరన్న దానిపై మాత్రం ఇప్పటికీ స్పష్టత రాలేదు. 264 స్థానాలతో డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ రేసులో ముందున్నా ఆయన విజయానికి అవసరమైన మరో 6 ఎలక్టోరల్ ఓట్ల కోసం నిరీక్షణ మాత్రం తప్పలేదు. 214 స్థానాలతో ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఫలితాలు వెల్లడి కావాల్సిన 5 రాష్ట్రాల్లో గెలిస్తే కానీ మరోసారి అధ్యక్ష పీఠం ఎక్కడం అసాధ్యమే. అటు పెన్సిల్వేనియాలో ట్రంప్ ఆధిక్యం 65,000కు దిగిరాగా జార్జియాలో 4,000 కంటే తక్కువే అంతరం ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి కొనసాగుతోంది. అగ్రరాజ్యం తదుపరి అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ వేడలేదు. 264 ఎలక్టోరల్ ఓట్లతో ముందంజలో ఉన్న డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ విజయానికి కేవలం 6 ఓట్లే అవసరం కాగా 24 గంటల నుంచి ఆ ఆధిక్యత పెరగలేదు. మొదటి నుంచి బైడెన్ ఆధిపత్యం చూపుతోన్న నెవడాలో 89% వరకు ఓట్ల లెక్కింపు పూర్తి కాగా డొనాల్డ్ ట్రంప్ కంటే 1% ఎక్కువ ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఆధిక్యం చివరి వరకు నిలబెట్టుకుంటే అక్కడున్న 6 ఎలక్టోరల్ ఓట్లతో 270కి చేరి జో అధ్యక్ష పీఠం కైవసం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు తన ఖాతాలో 214 ఎలక్టోరల్ ఓట్లతో మరోసారి అధ్యక్ష పీఠం ఎక్కే అవకాశాన్ని సంక్లిష్టంగా మార్చుకున్న రిపబ్లికన్ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్న రాష్ట్రాల్లో ఫలితాల వెల్లడి మరింతగా ఆలస్యమయ్యేలా ఉంది. ట్రంప్ ఆధిక్యంలో ఉన్న పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కరోలైనా, అలస్కాల్లో పెన్సిల్వేనియా, జార్జియాల్లో క్రమంగా ట్రంప్ ఆధిక్యం తగ్గుతూ వస్తోంది. పెన్సిల్వేనియాలో లక్షల్లో ఉన్న ఆధిక్యం కాస్త ఇప్పుడు 65,000కు పడిపోయింది. 98% కౌంటింగ్ పూర్తయ్యేసరికి జార్జియాలో భారీగా పుంజుకున్న బైడెన్ ట్రంప్ కంటే కేవలం 4,000 ఓట్లు మాత్రమే వెనుకబడి ఉన్నారు. అటు అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో 45 రాష్ట్రాల్లో ఫలితాలు వెల్లడి కాగా మరో 5 రాష్ట్రాల ఫలితాలు రావాల్సి ఉంది. అందులో అలస్కాలో ట్రంప్ తిరుగులేని ఆధిక్యంలో ఉన్నారు. నార్త్ కరోలైనాలో కూడా ట్రంప్ ఆధిక్యంలో ఉండగా అక్కడ ఫలితాల వెల్లడికి ఇంకొన్ని రోజులు పట్టేలా ఉంది. ఈ నెల 12 వరకు పోస్టల్ బ్యాలెట్లు స్వీకరించడమే అందుకు కారణం. ఈ పరిస్థితుల్లో అభ్యర్థుల మధ్య అంతరం స్వల్పంగా ఉంటే ఫలితం ఇప్పట్లో తేలే అవకాశం లేదు. 20 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియాలో ఇవాళ ఫలితం వెలువడే అవకాశం ఉంది. నెవడాలో కూడా ఫలితం త్వరగానే రావచ్చు. 16 ఎలక్టోరల్ ఓట్లున్న జార్జియాలో ఇద్దరి మధ్య పోరు రసవత్రంగా సాగుతోంది. దాదాపు 99% ఓట్ల లెక్కింపు పూర్తి కాగా ట్రంప్ బైడెన్ కంటే 9,500 ఓట్ల వరకు ఆధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా సాగుతున్న వేళ అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. కౌంటింగ్ నిలిపేయాలంటూ ట్రంప్ అనుకూల వర్గాలు ప్రతి ఓటును లెక్కించాలంటూ బైడెన్ మద్దతుదారులు పోటాపోటీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలపై స్పందించిన బైడెన్ చివరి ఓట్లు లెక్క తేలే వరకు అమెరికన్లు అందరూ శాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. విజయంపై తాను ధీమాగా ఉన్నానని అన్నారు. తాను అధికారంలోకి రాగానే ప్యారిస్ ఒప్పందంలో తిరిగి అమెరికా చేరుతుందని బైడెన్ ట్వీట్ చేశారు. ఓటమిని త్వరగా ఒప్పుకోనంటూ గతంలోనే ప్రకటించిన ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఆ మేరకు ఆయా రాష్ట్రాల్లో కౌంటింగ్ నిలిపేయాలంటూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అయితే ట్రంప్ చర్యలను సొంత పార్టీ నేతలే కొందరు తప్పుపడుతున్నారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలంటూ ఆరోపణలు గుప్పిస్తూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న ట్రంప్నకు పెన్సిల్వేనియాలో అనుకూల తీర్పు వచ్చింది. కౌంటింగ్ను 6 అడుగుల దూరం నుంచి చూసేందుకు పార్టీలకు చెందిన ఎన్నికల పర్యవేక్షకులను అనుమతించాలంటూ కామన్వెల్త్ కోర్ట్ ఆఫ్ పెన్సిల్వేనియా ఆదేశించింది. జార్జియా, మిషిగన్లలో మాత్రం చుక్కెదురైంది. ఫిలడెల్ఫియా ఎన్నికల ప్రక్రియపై కూడా ట్రంప్ వర్గం న్యాయస్థానాలకు వెళ్లింది. విస్కాన్సిన్ రిపబ్లికన్లకు పట్టున్న రాష్ట్రం కాగా 1% కంటే తక్కువ ఓట్లతో ట్రంప్ ఓడిపోయారు. ఈ క్రమంలో ఇక్కడ రీకౌంటింగ్ కు పట్టుబడుతూ రిపబ్లికన్లు కోర్టుకు వెళ్లగా ఈ విషయంపై ట్రంప్ నెగ్గే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బైడెన్ నెగ్గానని చెప్పుకుంటున్న అన్ని రాష్ట్రాల్లోనూ న్యాయ పోరాటం చేయబోతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. బైడెన్ గెలిచాడని చెప్పుకుంటున్న అన్ని చోట్ల ఓటర్లను మోసం చేసినందుకు, ఎన్నికల్లో మోసానికి పాల్పడినందుకు కేసులు వేయబోతున్నామని, అందుకు రుజువులున్నాయని, మోసాలు చేశారనేందుకు బోలెడన్ని ఆధారాలున్నాయని మీడియా వారు చూసుకోవాలని, తాము గెలవబోతున్నామని అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. చట్టబద్ధంగా ఓట్లు లెక్కిస్తే తానే విజయం సాధిస్తానని శ్వేత సౌధంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. కేసులు వేస్తామని చెప్పిన దానిలో భాగంగా బైడెన్ విజయాన్ని ఖరారు చేస్తుంది అనుకుంటున్న నెవడాలో భారీ స్థాయిలో ఎన్నికల అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ రిపబ్లికన్లు గురువారం నాడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అధ్యక్ష ఎన్నికను నెవడా నిర్ణయిస్తుందని తాము ముందు నుంచి చెబుతున్నామన్న ట్రంప్ వర్గం ఇప్పుడు న్యాయస్థానం నుంచి అత్యవసర ఉపశమనం కోరుతున్నట్లు తెలిపారు. అన్యాయంగా నమోదైన ఓట్ల లెక్కింపును ఆపేయాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేస్తున్నట్లు వివరించారు. డెమోక్రాట్లు ఇక్కడ ఎన్నికల పద్ధతిని పూర్తిగా మార్చివేశారని, మెయిల్ ఇన్ బ్యాలెట్ పేరిట ఒక్కో ఇంటికి ఇబ్బడి ముబ్బడిగా బ్యాలెట్ పేపర్లు పంపించారని ఆరోపిస్తున్నారు. చాలా మందిని ఓటింగ్ కేంద్రాల్లో ఓటు వేయనీయలేదని, నెల రోజులే ఇక్కడ నివాసం ఉన్న వారికి ఓటింగ్ అర్హత ఇచ్చారని ట్రంప్ వర్గం పేర్కొంది. అలా ఇతర ప్రాంతాల వారు వచ్చి వేశారని ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క మెయిల్ ఇన్ బ్యాలెట్ ను కూడా పరిశీలించనివ్వలేదని అంటున్నారు. అయితే ట్రంప్ కోర్టులను ఆశ్రయించడంపై రిపబ్లికన్లలో ఓ వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కౌంటింగ్ పూర్తి కాకుండానే పెన్సిల్వేనియాలో గెలిచామని చెప్పుకోవడాన్ని, కౌంటింగ్ ప్రక్రియ ఆపేయాలంటూ కోర్టులకు వెళ్లడాన్ని కొందరు రిపబ్లికన్ సెనేటర్లే తప్పుపడుతున్నారు. ట్రంప్ చెప్పుకుంటున్న దానికి అసలు ఫలితాలకు తేడా ఉందని కెంటకీ నుంచి గెలిచిన సెనెట్ మెజారిటీ లీడర్ మిచ్ కొనెల్ అన్నారు. ఫ్లోరిడా నుంచి రిపబ్లికన్ సెనేటర్ మ్యాక్రో రూబియో కూడా ట్రంప్ వాదనను వ్యతిరేకించారు. చట్టబద్ధంగా వేసిన ఓట్లు లెక్కించేందుకు రోజుల సమయం తీసుకోవడం తప్పేమీ కాదని వ్యాఖ్యానించారు. ఫలితాలు వెల్లడయ్యే వరకు అందరూ సహనం వహించాలని మరో రిపబ్లికన్ సెనేటర్ లీసా మార్కోవ్స్కీ సూచించారు. రిపబ్లికన్ల విషయాన్ని డెమోక్రాట్లు దొంగలించారని చూస్తున్నారంటూ ట్రంప్ చేసిన ట్వీట్పై స్పందించిన మరో రిపబ్లికన్ ఆడమ్ కిన్జింగర్, ఓట్ల ప్రక్రియ ముగిసే వరకు సహనం వహించాలని, మీరు గెలిచినా ఓడినా అమెరికన్లు స్వీకరిస్తారంటూ ట్వీట్ చేశారు. ఇంకొందరు ట్రంప్ పార్టీకి చెందిన వారు కూడా ఆయన చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మొదటి 6 నెలల్లో కేవలం 26.51% రెవెన్యూ నేపథ్యంలో బడ్జెట్పై మధ్యంతర సమీక్ష ప్రక్రియ కొనసాగుతోంది. కరోనాతో పూర్తిగా పడిపోయిన ఆదాయం ఇప్పుడిప్పుడే క్రమంగా పెరుగుతోంది. పన్ను ఆదాయం ద్వారా ఇప్పటి వరకు 31,000 కోట్ల రూపాయలు రాగా, అప్పుల ద్వారా 25,000 కోట్లను ప్రభుత్వం సమకూర్చుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బడ్జెట్పై మధ్యంతర సమీక్షను ఆర్థిక శాఖ చేపట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు 6 నెలల కాలం పూర్తయింది. కరోనాతో ఆదాయాలు తీవ్రంగా పడిపోవడంతో ఆర్థిక శాఖ రాష్ట్ర వార్షిక బడ్జెట్ మధ్యంతర సమీక్షకు సిద్ధమైంది. కాగ్ నివేదిక ప్రకారం సెప్టెంబర్ వరకు రాష్ట్రానికి 37,949 కోట్ల రెవెన్యూ వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ అంచనా 1,43,000 కోట్లు కాగా 6 నెలలు పూర్తయ్యే నాటికి 37,949 కోట్లు వచ్చాయి. రెవెన్యూ అంచనాల్లో ఇది 26.51%. పన్ను ఆదాయం మొత్తం 1,00,000
లక్ష్యం 1,02,000 కోట్లు కాగా ఖజానాకు ఈ ఏడాది ఏప్రిల్లో కేవలం 1,700 కోట్లు రాగా నెలవారీగా క్రమంగా పెరుగుతూ సెప్టెంబర్లో 6,599 కోట్లు సమకూరాయి. పన్ను ఆదాయంలో జీఎస్టీ వాటా 10,437 కోట్లు కాగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా 1,657, అమ్మకం పన్ను రూపంలో 8,148 కోట్లు వచ్చాయి. ఎక్సైజ్ ఆదాయం 6,285 కోట్లు కాగా కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 3,753 కోట్లు, ఇతర పన్నుల రూపంలో 1,475 కోట్లు, పన్నేతర ఆదాయం ద్వారా 1,542 కోట్లు, గ్రాంట్ల రూపంలో 4,649 కోట్లు సమకూరాయి. స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా అత్యల్పంగా కేవలం 16.57% మాత్రమే రెవెన్యూ రాగా ఎక్సైజ్ ద్వారా అత్యధికంగా 39.29% ఆదాయం వచ్చింది. క్యాపిటల్ ఆదాయంలో 25,989 కోట్లను ప్రభుత్వం అప్పుల ద్వారా సమకూర్చుకుంది. అప్పుల అంచనాలో ఇది 78.3%. గత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నెలాఖరు వరకు తీసుకున్న అప్పులు 14,704 కోట్లు. లాక్డౌన్ కారణంగా ఆదాయం భారీగా పడిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అప్పులపై ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు ప్రభుత్వం చేసిన వ్యయం 60,786 కోట్లు, జనరల్ సెక్టార్పై 14,728 కోట్లు, సామాజిక రంగంపై 22,579 కోట్లు ఖర్చు చేయగా ఆర్థిక రంగంలో 23,473 కోట్ల రూపాయల వ్యయాన్ని చేసింది. కరోనాతో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు భారీగా తగ్గినందున బడ్జెట్పై మధ్యంతర సమీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం, చేయాల్సిన వ్యయం తదితరాలను దృష్టిలో ఉంచుకుని మొత్తం బడ్జెట్పై సమీక్ష నిర్వహించి నివేదిక ఇచ్చేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ధరణి పోర్టల్ ప్రారంభానికి ముందు మ్యూటేషన్ పూర్తి కాని భూ యజమానులు ప్రస్తుతం కలవరపాటుకు గురవుతున్నారు. ధరణిలో ఉండే భూ సమాచారమే అంతిమం కావడం, దాని ఆధారంగానే రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు చూస్తుండడం, పాత వివరాలు పరిశీలించడానికి వీలుగా ధరణిలో ఐచ్ఛికం లేకపోవడమే కారణం. కొత్త రెవెన్యూ చట్టం కోసం సెప్టెంబర్ 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సేవలు నిలిపివేశారు. అప్పట్నుంచి మ్యూటేషన్లు నిలిచిపోయాయి. భూములు కొని రిజిస్ట్రేషన్ చేసుకుని మ్యూటేషన్కు దరఖాస్తు చేసిన వారు, చేయడానికి సిద్ధపడి ఆగిపోయిన వేలాది మంది ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరణిలో పాత యజమానుల పేర్లే ఉన్నాయి. కొందరు నిజాయితీగా హక్కులు బదలాయిస్తుండగా అవకాశవాదులు ఇదే అదునుగా బురిడీ కొట్టిస్తున్నారని రెవెన్యూ అధికారులే అంగీకరిస్తున్నారు. పోర్టల్ భూసేవల విషయంలో ధరణి ఎంతో అనువుగా ఉన్నప్పటికీ పొరపాట్లు జరగకుండా అడ్డుకట్ట వేసే వ్యవస్థ అందులో లేదు. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ సమయంలో భూముల చరిత్రను పరిశీలించేందుకు ఈసీ పరిశీలన ఉండేది. తద్వారా తహసీల్దార్ స్థాయిలో మ్యూటేషన్ సందర్భంగానూ గతంలో సదరు భూమికి రిజిస్ట్రేషన్లు జరిగాయా లేదా అనేది పరిశీలించేవారు. ప్రస్తుతం ధరణి వేదికగా ఏకకాలంలో రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ పూర్తి చేస్తుండటంతో తప్పులు జరిగేందుకు ఆస్కారం ఏర్పడుతోందనే విమర్శలున్నాయి. 1970 ఏజెన్సీ చట్టం అమల్లో ఉన్న ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ధరణి పోర్టల్ సేవలు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ జిల్లాల్లో గిరిజనులకు మధ్య మాత్రమే భూ లావాదేవీలు జరగాల్సి ఉంది. గిరిజనేతరులు కొనడానికి, యాజమాన్య హక్కుల బదిలీకి వీలులేదు. వారంలో పోర్టల్ ఆరంభమయ్యే అవకాశాలున్నాయని ఆయా జిల్లాలకు చెందిన అధికారులు చెబుతున్నారు. అక్రమ నిర్మాణాలను కొనసాగిస్తూ పోతే 2050 నాటికి పరిస్థితి చేయి దాటిపోతుందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో చెరువుల్లో నిర్మాణాలు చేపట్టాలంటే భయంగా ఉండేదని, ఇప్పుడు లేక్ వ్యూ అంటూ నిర్మాణాలు చేపడుతున్నారని వ్యాఖ్యానించింది. చెరువులు, నాలాల్లో నిర్మాణాల కారణంగానే వరదలు వస్తున్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. జీవో 111కు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని గుర్తు చేసింది. అధికారులు కఠినంగా విధులు నిర్వహిస్తేనే ఈ తరహా అక్రమాలకు తావుండదని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక్కరిపైనా చర్యలు దాఖలాలు లేవని పేర్కొంది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అంటూ పదే అవకాశాలు కల్పిస్తూ పోతే భవిష్యత్తు ఆందోళనకరమవుతుందని, మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. 2015లోనూ ఇలాంటి పథకాలు తీసుకొచ్చారని, ఇప్పుడు మళ్లీ అవకాశం ఇస్తుండడం తీవ్రమైన అంశమని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సిన ఉందని పేర్కొంది. జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. ఎల్ఆర్ఎస్ను సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లలోనూ కౌంటర్ దాఖలు చేస్తూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. హైదరాబాద్కు చెందిన స్మార్ట్ ఫార్మా స్టార్టప్ 2 కోట్ల రూపాయల సీడ్ ఫండింగ్ పొందినట్లు వీహబ్ సీఈఓ దీప్తి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ను ప్రగతి భవన్లో కలిసి తెలియజేశారు. ఆరోగ్య రంగంలో డిజిటలైజేషన్ ద్వారా సప్లై చైన్ను బలపరిచే ఆవిష్కరణతో స్మార్ట్ ఫార్మా ముందుకొచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం ఫార్మా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలతో ముందుకొచ్చినందుకే కంపెనీకి మద్దతు లభించిందన్నారు.
సచివాలయం నిర్మాణానికి 12 నెలల గడువున్న 11 నెలల్లోనే పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని రహదారులు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా దేశం అబ్బురపడేలా, తెలంగాణ ఖ్యాతిని చాటేలా కొత్త సచివాలయ నిర్మాణం జరగాలన్నారు. సచివాలయ పనులపై వాస్తు నిపుణుడు సుధాకర్ తేజ, ఆర్ఎండ్బి ఇంజనీర్లు, గుత్తేదారు ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మొత్తం భవనాన్ని 6 ప్రాజెక్టులుగా విభజించి ఒక్కో భాగానికి ఒక్కో వర్కింగ్ టీంను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఆర్ఎండ్బి శాఖ నుంచి 12 మంది జేఈలు, 3 డీఈలు, 1 ఈఈ, 1 ఎస్ఈని ప్రత్యేకంగా నియమించుకోవాలని ప్రశాంత్ రెడ్డి సూచించారు. ఎలక్ట్రికల్, మెకానికల్ పనుల కోసం అదనంగా 3 జేఈలు, 2 డీఈలు, 1 ఈఈని తీసుకోవాలని తెలిపారు. గుత్తేదారు షాపూర్జీ పల్లోంజీ సంస్థ తరపున 12 మంది క్షేత్రస్థాయి ఇంజనీర్లు, 6 ప్రాజెక్టు ఇంజనీర్లను, 1 ప్రాజెక్టు మేనేజర్ని నియమించుకోవాలని మంత్రి తెలిపారు. ఆర్కిటెక్టు వైపు 6 పర్యవేక్షణ బృందాలుండాలన్నారు. ప్రపంచంలోని ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలన్నారు. ప్రతి వారం తాను స్వయంగా సచివాలయ ప్రాంతానికి వచ్చి పనులను పర్యవేక్షిస్తానని మంత్రి తెలిపారు. ఏ ఆధారం లేకుండా రేషన్ సరుకులిస్తే దుర్వినియోగం అవుతున్నాయని పౌర సరఫరాల శాఖ హైకోర్టుకు నివేదించింది. వేలి ముద్రతో పాటు ఐరిస్, ఓటీపీ ద్వారా సరుకులు అందిస్తున్నట్లు తెలిపింది. కరోనా వైరస్ కొనసాగుతున్నందున రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ వివరాలు నమోదు చేయకుండా సరుకులు ఇవ్వాలంటూ సరూర్ నగర్ వాసి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. బయోమెట్రిక్ ఆధారాల కోసం ఒత్తిడి చేయవద్దని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయట్లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. కోర్టు ఆదేశాల మేరకు రేషన్ కార్డులు లేని వారి వేలిముద్రలు, ఇతర బయోమెట్రిక్ వివరాలు అడగకుండా సెప్టెంబర్ వరకు ఉచిత బియ్యం, సరుకులు ఇచ్చినట్లు పౌర సరఫరాల శాఖ తరపు న్యాయవాది తెలిపారు. అయితే తద్వారా సరుకులు దుర్వినియోగం అయ్యాయని, నల్లబజార్కు వెళ్లినట్లు ఫిర్యాదులు అందాయని వివరించారు. 4 వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో అదృశ్యం కేసులు ఛేదించేందుకు ఏం చర్యలు చేపట్టారు, భవిష్యత్ ప్రణాళిక ఏమిటో వివరిస్తూ నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు తెలిపింది. అపహరణ కేసులు పెరిగిపోతున్నాయని న్యాయవాది భాస్కర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు సుమారు 8,000 అదృశ్యం కేసులు నమోదయ్యాయని, ఇటీవల రెట్టింపయ్యాయని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. ఈ కేసులను ఛేదించేందుకు షీ బృందాలు, దర్పణ్ యాప్, మహిళా భద్రతా విభాగం, ఆపరేషన్ ముస్కాన్ తదితర విభాగాలు కార్యక్రమాల ద్వారా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు, భవిష్యత్ ప్రణాళిక వివరిస్తూ డిసెంబర్ 3లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు విచారణను డిసెంబర్ 10కి వాయిదా వేసింది. భూగర్భ గనుల్లో అండర్ మేనేజర్గా పనిచేసే అర్హత సాధించిన భూపాలపల్లి జిల్లాకు చెందిన సంధ్యను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. సంధ్యను స్ఫూర్తిగా తీసుకుని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ మహిళలు సాధిస్తున్న విజయాలు రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తాయన్నారు. మైనింగ్లో బీటెక్ పూర్తి చేసిన సంధ్య రాజస్థాన్లోని హిందుస్థాన్ జింగ్ వేదాంతలో ఉద్యోగం చేశారు. విధుల్లో భాగంగా అత్యంత క్లిష్టంగా ఉండే భూగర్భ గనుల్లో పనిచేశారు. తన అర్హతలను చూపిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ డీజీఎంఎస్ కు దరఖాస్తు చేయగా సంధ్య నైపుణ్యాల్ని చూసిన అధికారులు ఆమెకు మైన్ మేనేజ్మెంట్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ అందజేశారు. దీంతో ఆమెకు భూగర్భ గనుల్లో అండర్ మేనేజర్గా పనిచేసే అర్హత లభించింది. ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రత కోసం దక్షిణ మధ్య రైల్వే జోన్ మేరీ సహేలి పేరిట ప్రత్యేక చర్యలు చేపట్టింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణించే 8 ప్రధాన రైళ్లను గుర్తించి మహిళా ప్రయాణికులను భద్రతారీత్యా చైతన్యవంతం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని తెచ్చినట్లు రైల్వే శాఖ తెలిపింది. ప్రయాణం ప్రారంభమయ్యే స్టేషన్ల వద్ద సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బందితో కూడిన మహిళా రైల్వే భద్రతా దళం ప్రయాణికులతో మాట్లాడతారు. ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలపడం సహా అత్యవసర సమయాల్లో 182 నంబర్కు ఫోన్ చేయాల్సిందిగా సూచిస్తారు. ఇందులో భాగంగా ఆర్పీఎఫ్ సిబ్బంది మహిళలు ప్రయాణించే సీట్ల నంబర్లను సేకరించి మార్గ మధ్యలో రైలు ఆగే స్టేషన్ల గురించి వారికి సమాచారం ఇస్తారు. మహిళలు ప్రయాణిస్తున్న బోగీలు, బెర్తులపై ఆర్పీఎఫ్ సిబ్బంది దృష్టి సారించడం సహా అవసరం అనుకుంటే మహిళలతో మాట్లాడతారు. వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. భాజపా రాష్ట్ర కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ భాజపా కార్యకర్త శ్రీనివాస్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి ప్రాణాలొదిలాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం
తుమ్మలానిగూడెంకు చెందిన శ్రీనివాస్ ఇటీవల దుబ్బాక ఎన్నికల్లో భాగంగా బండి సంజయ్ని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ ఆత్మహత్యకు యత్నించాడు. 40% కాలిన గాయాలతో యశోద ఆసుపత్రిలో చేరిన శ్రీనివాస్కు మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఛాతీ భాగం, చేతులు పూర్తిగా కాలిపోవడం వల్ల కాపాడలేకపోయినట్లు వైద్యులు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 1602 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 4 మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,47,284 కరోనా కేసులు వెలుగు చూశాయి. కరోనాతో మొత్తం 1366 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 982 మంది కరోనాను జయించారు. ఇప్పటి వరకు 2,26,646 మంది బాధితులు కోవిడ్ నుంచి రికవరీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 19,272 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 16,522 మంది బాధితులు హోమ్ ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తులపై ఇంట్లో 4 గోడల మధ్య సాక్ష్యంగా ఎవరూ లేని చోట దూషించారని, బెదిరించారని చేసే ఆరోపణలను ఎస్సీ ఎస్టీ చట్టం కింద నేరంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బహిరంగ సాక్ష్యం ఉంటేనే ఎస్సీ ఎస్టీ చట్టం వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఉత్తరాఖండ్లో ఓ మహిళ ఇంటికి వచ్చిన వ్యక్తి ఆమెను దుర్భాషలాడారన్న ఆరోపణలపై పెట్టిన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. సమాజంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు లక్ష్యంగా జరిగే అవమానాలు, వేధింపులు వంటివి బహిరంగ ప్రదేశాల్లో లేదా ప్రజల దృష్టిలో ఉండే ప్రాంతాల్లో జరిగినప్పుడే వాటిని ఎస్సీ ఎస్టీ చట్టం కింద నేరంగా పరిగణించడం జరుగుతుందని జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అజయ్ రస్తోగిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశం, ప్రజల దృష్టిలోకి వచ్చే ప్రదేశానికి మధ్య ఉన్న తేడాను వివరించేందుకు 2008 నాటి సుప్రీం తీర్పును ధర్మాసనం ఆధారంగా చేసుకుంది. ఒక భవనం వెలుపల ఉన్న 6 బయట ప్రాంతంలో జరిగే ఘటనలను రోడ్డుపైన వెళ్లే వ్యక్తులు లేదా ప్రహరీ వెలుపల ఉన్న వ్యక్తులు చూసేందుకు ఆస్కారం ఉంటుందని, దీనిని ప్రజల దృష్టిలోకి తెచ్చే ప్రాంతంగా పేర్కొనవచ్చని తెలిపింది. అయితే ఈ ఉత్తరాఖండ్ కేసులో గదిలో ఆమెను దూషించిన విషయం కుటుంబ సభ్యులకు మాత్రమే తెలిసే అవకాశం ఉందని, ఎఫ్ఐఆర్లో పేర్కొన్న సాక్షులకు తెలిసే అవకాశం లేదని తెలిపిన కోర్టు ఆ కేసును కొట్టివేసింది. ప్రపంచ వృద్ధి చోదకంగా భారత్ను మార్చేందుకు చేయగలిగినంతా చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అగ్రగామి 20 అంతర్జాతీయ పెట్టుబడిదారుల సంస్థలతో ఆర్థిక శాఖ నిర్వహించిన వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మోదీ భారత్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల సాగు, కార్మిక రంగాల్లో తెచ్చిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ఎంతగానో సహకరిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఆత్మనిర్భర్ కార్యక్రమంతో భారత్లో పెట్టుబడులకు ఏ విధమైన ఆటంకాలు ఉండబోవని, భారత్ వృద్ధిగాథలో పాలు పంచుకునేందుకు అవకాశం కల్పిస్తుందని మోదీ గుర్తు చేశారు. ఆత్మనిర్భర్ భారత్ అనేది కేవలం ఆలోచన మాత్రమే కాదని, అంతర్జాతీయ తయారీ దిగ్గజంగా భారత్ ఎదిగేందుకు భారత్లోని వ్యాపారులు, కార్మికులు నైపుణ్యం పెంచుకునేందుకు అవసరమైన ప్రణాళికతో తెచ్చిన ఆర్థిక వ్యూహమని ప్రధాని వివరించారు. దీర్ఘకాలంలో మంచి లాభాలు ఆర్జించేందుకు భారత్ అత్యుత్తమమైన పెట్టుబడిదారులకు మోదీ మార్గమని తెలిపారు. విదేశీ పెట్టుబడిదారులు భారత్పై విశ్వాసం ఉంచి పెట్టుబడులు పెట్టడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. భారత్ను టెక్ హబ్గా మలిచేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. బీపీఓలకు నిబంధనలు సడలించిన విషయాన్ని గుర్తు చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలు, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోకుండా భారత్కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు విమానాశ్రయాల్లో దిగిన తర్వాత తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాల్సిందేనని కేంద్రం తెలిపింది. ఒకవేళ విమానాశ్రయాల్లో ఆ మేరకు ఏర్పాట్లు లేకుంటే 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. ఆ 14 రోజుల్లో 7 రోజులు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్, మరో 7 రోజులు ఇంట్లో ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగస్టు 2 నాటి మార్గదర్శకాల స్థానంలో కొత్త వాటిని కేంద్రం జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులు అందరూ తమ ప్రయాణానికి ఖచ్చితంగా 72 గంటల ముందు www.newdelhiairport.in పోర్టల్లో స్వీయ ధృవీకరణ పత్రం సమర్పించాలని, లేదంటే విమానాశ్రయాల్లో దిగిన తర్వాత అక్కడి కౌంటర్లలో వ్యక్తిగతంగా అందించాలని కేంద్రం తెలిపింది. 14 రోజుల పాటు క్వారంటైన్ నిబంధనలు పాటిస్తామన్న లేఖను ఇవ్వాలని పేర్కొంది. గర్భిణులకు, పిల్లలకు, వృద్ధులకు, కుటుంబ సభ్యులు మరణించిన వారికి మాత్రమే 14 రోజుల హోం క్వారంటైన్ అనుమతి ఉంటుందని తెలిపింది. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వారికే వ్యవస్థాగత క్వారంటైన్ ఉండబోదని తెలిపింది. గుజరాత్లో ఏర్పాటు చేసిన తొలి సీప్లేన్ సర్వీస్ ప్రారంభించిన 3 రోజులకే నిలిచిపోయింది. అయితే సాధారణ మరమ్మతుల కోసమే సర్వీస్ను నిలిపివేసినట్లు స్పైస్ జెట్ వెల్లడించింది. సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న గుజరాత్లో ఈ సీప్లేన్ సర్వీస్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
సబర్మతి నదీ తీరం నుంచి ఐక్యతా విగ్రహం వరకు ఈ సీప్లేన్ను నడుపుతారు. ఇప్పటికే 3,000కు పైగా బుకింగ్స్ వచ్చినట్లు స్పైస్ జెట్ చైర్మన్ అజయ్ సింగ్ వెల్లడించారు. మరోవైపు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ సర్వీస్ను విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. మద్యం బాటిల్ సీల్ తీయకుండా అందులో నుంచి మద్యం తీసి నీళ్లు పోస్తున్న వారిని చార్మినార్ ఆబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గట్కేసర్కు చెందిన సాయిరెడ్డి, బాబు గౌడ్లను అరెస్ట్ చేసి 24 మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. మద్యం డిపో నుంచి వైన్ షాపులకు రవాణా చేసే వారిగా గుర్తించారు.